నా పేరు అంజనేయులు. ఇట్లా నాగర్ కర్నూలు మాది నాగర్ కర్నూలు జిల్లా మామనార్ పక్కన ఉంటుంది. అయితే మాది కులవృత్తితో బతుకుతున్నాం మేము. గత 40-45 సంవత్సరాల నుంచి మేము అందులో సభ్యులము. అయితే మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు తొలగిస్తాం, మేము భాగాలు తీసేస్తాం అని చెప్పి మమ్మల్ని ఇది చేసి బెదిరించి ఇది చేస్తుండ్రు. లాస్ట్కు మమ్మల్ని కోర్టుకు వేసిండ్రు. హైకోర్టుకు వేసినా కూడా హైకోర్టు తీర్పిచ్చింది మాకు, మీ కులవృత్తి పని ఏదుందో అది చేసుకోండి అని చెప్పి మాకు ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు మాకు ఇస్తలేరు సార్. ఇట్లా సంగతి మాకు వేరే పని ఏది రాదు. ఈ కులవృత్తి మాత్రం వస్తుంది. షికారుకు పోతే ఏదో పడితే 10 కిలోలు 5 కిలోలు పడితే దానివల్ల మేము ఏదో అమ్ముకొని జీవనోపాధి సాధిస్తాము, ఇది చేసుకుంటాము. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో వీళ్ళు దళారులు వీళ్ళు చెరువును కేసరి సముద్రం అని ఉంది కదా, దాన్ని ఆంధ్ర వాళ్ళకు అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు సార్. దానివల్ల మాకు ఉపాధి లేకుండా మేము రోడ్డు మీద పడిపోయినాం సార్. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, మాకు ఏది లేదు అసలు. మాకు జీవనోపాధి లేక మేము అసలు రోడ్ల మీద అడుక్క తినే పరిస్థితికి ఏర్పడ్డది సార్. అది మా పరిస్థితి. చెరువులేకపోతే కొట్టి 9 తారీఖు నాడు కొట్టనీకి వస్తుర్రు ఒక్కొక్కరు సార్. కొట్టనీకి వస్తుర్రు, గుంజుకొనికి వస్తుర్రు. బెండు తెప్ప వలలు అన్నీ గుంజుకొని ఇప్పటికి పోలీస్ స్టేషన్కి పట్టించారు. నన్ను పట్టించి అందులో వేసి ఇంతవరకు బెండ్ ఇవ్వలేదు, వలలు ఇవ్వలేదు, చేపలు అన్నీ వాళ్ళే తీసుకున్నారు సార్. నేను ఒక సభ్యుని. ఇప్పటికీ నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి. కానీ నేను అందులో మాత్రం నన్ను అసలు సభ్యుడు కావు, మేము కులంలోకి రావు అని చెప్పి మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్. ఇది మా పరిస్థితి. మమ్మల్ని మాత్రం మీరు ఆదుకుంటారని చెప్పి తీర్మార్ మల్లన్న దానికి మేము వచ్చినాం సార్. అందుకొరకు మమ్మల్ని కొద్దిగా మీరు ఆదుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం సార్. నాగర్ కర్నూలు జిల్లా మాది ఉయ్యాలవాడ. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం. నాగర్ కర్నూలు కేసర సముద్రంలో అది కోటిమూడు నాగర్ కర్నూలు అది సభ్యులు అది వేలంపాట వేసి చెరువుని 1,03,70,000 వేలంపాట వేసి చెరువుని అమ్ముకున్నారు. మేము అందరం చేపలు పట్టుకుందామని మేము కొంచెం ఇట్లా అందరం చేపలు పట్టుకోవాలి, అందరం బతకాలని మేము ఇలా పోయి మేడం దగ్గరికి పోతే మేడం గారు చెప్పారు, అది గవర్నమెంట్కి వెళ్ళి మత్స్యకారులే బతకాలి, ఇట్లా వేలం వేయడం తప్పని చెప్తే ఇట్లా మీరు ఇట్లా చేస్తారని మమ్మల్ని కోర్టుకి వేస్తారు సార్. కోర్టుకి వేస్తే కోర్టులో మేము పోయిన ఇట్లా కోర్టులో మనకే చెప్పింది. తర్వాత హైకోర్టుకి వేసారు. హైకోర్టుకి వేసినా హైకోర్టుకి ఇట్లా మనకే వచ్చింది. తర్వాత మొన్న మేడం ఇన్ని లొల్లైనాక మేడం ఏం చేసిందంటే ఫస్ట్ నుంచి 15 తారీఖు వరకు మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ పెట్టాలి, ఫస్ట్ షికారు నేర్చుకున్న తర్వాత అది 15 తారీఖు దాటిన తర్వాత నేను వచ్చి స్కిల్ టెస్ట్ పెడతాను చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆంధ్ర వాళ్ళని దించి వాళ్ళతో పట్టిస్తారు. ఇప్పుడు సభ్యులని 300 మందిని పట్టియాలి, నేర్పియాలి కదా. నేర్పియకుండా ప్రెసిడెంట్ ఆంధ్రులతో చేపలు పట్టిస్తుంది. దానివలన మాకు మొన్న ఒక ఆంజనేయులు అన్న మామ పోతే అది స్టేషన్లు వేసి కొట్టిరు. అదే మళ్ళీ ఇంకో వాళ్ళ మనిషి ఒక పిల్లాడు శివ అనే పిల్లాడు చెరువులకు పోతే వాని చెరువుల కావులున్నాయన ఆయన ఇద్దరు కలిసి చేపలు జోక్కొని పోయి వాళ్ళని ఏమనకుండా ఇంకోటి అది చెరువు ఇట్లా వేయడం వలన మా అన్ననే ఒక ఆయన అది కాగితాలు ఏరుకొని సార్, కాగితాలు ఏరుకొని బతుకుతుంది సార్. మేము అన్న ఏ ఓలేషన్ వేస్తాడు, ఏ షికారు చేయమని చేస్తాడు. ఆయనతో పాటు ఎవరైనా వేయలేం మేము ఇట్లా, అంత మంచి సీనియర్ సార్ ఆయన. ఆయనని కాగితాలు ఏర్పడిన పరిస్థితి ఒక వీడియో తీబా 0143. అయితే అన్న అట్లా చేసిండు. మేడం గారు ఏం చెప్పారంటే 15 తారీఖు దాటినాక స్కిల్ టెస్ట్ పెడతాం, అందరూ సభ్యులే పట్టుకోరు చేపలు 300 మంది అని మొన్న నుంచి ఏడి మేడం ఇచ్చిరు, రజని మేడం ఇచ్చిరు. ఇస్తే వాళ్ళకి ఆంధ్రలకు మమ్మల్ని నేర్పించేది విడిచిపెట్టి ప్రెసిడెంట్ వాళ్ళతో చేపలు పట్టిస్తుంది సార్. ఇంకోసారి వీడియో మా అన్న ఈయన ఏ ఓలైనా వేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఈయనని కాగితాలు ఎక్కడ పరిస్థితి వచ్చింది సార్ మా అన్నకు. ఇంకోటి సార్, షార్ట్ పెట్టి చేపలు చంపుతారు సార్. షార్ట్ పెట్టి 15 కిలోల 20 కిలోల చేపలు చంపితే ఒక్కొక్క చిన్న చేపలు దాని పక్కన ఉండు సార్. 20 కిలోల చేపలు చచ్చిపోతే అది ఇట్లా వీడియో ఉంది సార్ మా దగ్గర.
మాది నార్కల్ జిల్లా కేసర సముద్రం మా పక్కల ఉయ్యలవాడ మాది. అయితే మేము మత్స్యకాలం చేపలు పట్టడానికి పోతాం, చంపుతాం, నరుకుతాం అని మాట్లాడతారు సార్. మాకు పాన భయం సార్, మాకు పాన భయం ఉంది. ఎప్పుడేం చేస్తారో మాకు తెలియదు సార్. మాకు ఎవరు ఆఫీస్ యాదా తరుణ్ నరసింహ, తరుణ్ నిరంజను అలా పోలీస్ స్టేషన్లో కూడా మమ్మల్ని విపరీతంగా మాట్లాడతారు సార్. మాకు పని హామీ మీకు తనకు వచ్చినాం సార్. మేడం తనకు పోతే మేడం మీకు కన్సల్ట్ చేస్తుందా అని మేడం బెదిరిస్తారు. పెద్ద పెద్ద మంత్రులకు వెళ్ళి కార్యకర్తలకు వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడిస్తారు సార్. మాకు మీకు వెళ్ళి మాకు న్యాయం అవుతుందని వచ్చినాం సార్. మీకు మీరైతే 6,000 తరున్నారు సార్. మీకు సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మా మీద రౌడీ చేసిన మొత్తం స్కిల్ టెస్ట్ పెట్టినప్పుడు అది కమిషన్ ఇచ్చి వాళ్ళకు వస్తారు కదా స్కిల్ టెస్ట్ చెక్ చేయడానికి, వాళ్ళకు 2 లక్షలు అది కమిషన్ పైలు ఇచ్చి అది స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యి ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది ఉంది సార్. వాళ్ళకు ఓలా వేయడం రాదు, ఓలా పట్టుకోవడం రాదు. వాళ్ళు చెప్పినట్లే మేము విన్నాం సార్. సంఘం ఎట్లా అని వాళ్ళు సంఘం వాళ్ళ పెద్దవచ్చు కదా, వాళ్ళు చెప్పినట్లు అంటే మేము ఎప్పటికి వాళ్ళు చెప్పినట్లు మేము చేపలు పట్టలేము సార్. వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు గుత్తకిస్తామని అంటారు సార్. ఇంకోటి వాళ్ళు పంచాయతీకి మా మీదకి దాడికి వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరు 2 లక్షలు అంట సార్ కమిషన్. తీర్మానం సార్ నమస్కారం సార్. దాడికి వస్తారు సార్, దాడి మామూలు సార్, బ్యాచులు సార్. మొన్న పోలీస్ స్టేషన్లో వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది చేసి మాట్లాడు చెట్లకు దిగనేమంటారు. సార్ నా పేరు వెంకటస్వామి సార్. నా పేరు నార్కల్ జిల్లా మాది, గ్రామం ఉయ్యలవాడ. ఆ ఊరికి ఆ చెరుకు కేసర సముద్రానికి 4 ఊళ్ళు సమందం. ఎండ్లవెట్ల, నాగర్కర్నూలు, తిరుమలాపురం, ఉయ్యలవాడ సార్. అది దాంట్లో వీళ్ళు దళారులు ఏంటంటే నాగర్కర్నూలు చాలామంది వరకు ఇంత ఇదే ఉపాయం చేస్తున్నారు మేడం. ఎంతసేపటికి సార్లు మీకు దౌర్జన్యం చేయడం, ఎవరు కరెక్ట్ మాట్లాడితే వాళ్ళకి రాంగ్ మాట్లాడడం, రాంగ్ స్టెప్ చేయడం, ఇట్లాంటివి చేస్తారు వాళ్ళు. ఎంతసేపటికి వాళ్ళు గుత్తలకు ఇవ్వాలి, కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి అంటారు సార్. మా ఉపాధి లేకుండా వస్తుంది సార్, రోడ్డు మీద పడుతుంది. మేము ఇన్ని రోజులకెళ్ళి మేము దాదాపు అంటే 30 సంవత్సరాల పైన ఉంటే మేము ఉపాధి చేసుకుని చేపలు పట్టుకుని బతికే సార్ మేము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళు ఒక్కొక్కటి 3,70,000 అమ్ముకున్నారు సార్. వాళ్ళు ఏమనంటే మేము చంపేస్తాం, కాలు చేతి కట్టి ఇరగొట్టి చిల్లర పడేస్తామంటారు సార్. వాళ్ళకు 10-15 మంది దాకా వాళ్ళు బ్యాచ్ ఉంది సార్. వాళ్ళ పేర్లు కృష్ణ మేస్త్రి, బచ్చల వెంకటస్వామి, అధ్యక్షుడు వెంకటయ్య, తరుణ్ నరసింహ, తరుణ్ నిరంజను, గుడిపల్లి వెంకటయ్య, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి సార్. అది మొత్తం 10-15 మంది దాకా ఉన్నారు సార్ వాళ్ళు. వీళ్ళందరి మీద మీరు కఠినమైన చర్య తీసుకొని మీకు న్యాయం చేయవలసింది కోరుతుంది సార్ మేము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.